ఎటువంటి సమస్యలు సాధారణంగా రోగులు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది? సో డెంటల్ క్లినిక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే చికిత్స ఏదైతే ఉంటుందో ఆ చికిత్స తర్వాత మీ రోలు ఉంటుందా, లేదా ఈ రోగి సీక్వెన్స్ అంటే రోగి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ క్రమంలో మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది? సో ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే సర్జరీ చేస్తారా, లేదా ఇంకేదైనా ప్రొసీజర్స్ చేస్తారా, ఏమేం చేస్తారు? ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అంటేనే సాధారణంగా ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు. మరి ఈఎన్టీ స్పెషలిస్ట్ చేసేదానికి మీరు చేసేదానికి అంటే వాళ్ళ రోల్ ఏముంటుంది, మీ రోలు ఏముంటుంది? ఒక రోగి మన హెడ్ అండ్ నెక్ విభాగానికి వచ్చిన తర్వాత ఆయనకు ఓరల్ క్యాన్సర్ అని తేలింది. సో ఈ ఓరల్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రావడానికి ఇప్పటికీ మనకు ఖచ్చితమైన కారణాలు తెలియదు. వచ్చిన తర్వాత మనం అతని మీద ఎటువంటి పరీక్షలు చేస్తాము, చేసి వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తాము? పిఎంసి ప్రేక్షకులకు స్వాగతం. నేటి మన జీవన సంజీవిని కార్యక్రమంలో దంతాలకు సంబంధించి ఏర్పడే పలు సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులలో హెడ్ అండ్ నెక్ విభాగంలో చికిత్స అందించే సమయంలో ఈ దంతాలకు సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, వాటికి ఉండే పరిష్కార మార్గాలు ఏమిటి, ఇటువంటి సమస్యలు రాకుండా ఏ చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను మనకు వివరించడానికి డాక్టర్ జొనాథన్, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు స్టూడియోలో ఉన్నారు. వీరు ఓరల్ అండ్ మ్యాక్సోఫేషియల్ సర్జన్ కూడా. వీరిని అడిగి ఈ విశేషాలన్నింటినీ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఇప్పుడు ఈ ఓరల్ మ్యాక్సోఫేషియల్ సర్జన్ అంటే ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటి సమస్యలు దంతాలకు సంబంధించి కానీ లేదా మన హెడ్ అండ్ నెక్కి సంబంధించి కానీ ఎటువంటి సమస్యలు వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తారు, వాటిని పరిష్కరిస్తారు? ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది బీడిఎస్ తర్వాత. అండ్ నోటికి హెడ్ అండ్ నెక్కు సంబంధించిన అన్ని విషయాలన్నీ, అన్ని అవయవాలన్నీ, వాటి గురించి ట్రీట్మెంట్ అంటే ఇంపాక్టెడ్ టీత్ అంటారు. పళ్ళు లోపల బోన్లో ఉంటాయి. తర్వాత వాటిని పరిష్కారం చేయడము, పళ్ళు తీయడము. తర్వాత ట్రామా అంటారు, ఫేషియల్ ట్రామా, హెడ్ అండ్ నెక్ ట్రామా జరుగుతుంది, ట్రామా ట్రీట్ చేస్తారు. దాని తర్వాత ట్యూమర్స్ ఉంటాయి, బినైన్ ట్యూమర్స్, ఆ ట్యూమర్స్ ట్రీట్ చేస్తారు. తర్వాత మెలిగ్నెంట్ ట్యూమర్స్ కూడా ట్రీట్ చేస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ సర్జరీ కూడా ట్రైనింగ్ తీసుకుంటాం మేము. సో ఈ విభాగాలన్నీ ట్రీట్మెంట్ చేయడానికి మాకు ట్రైనింగ్ జరుగుతుంది 3 సంవత్సరాలుగా. సో అంటే ఎటువంటి సమస్యలు సాధారణంగా రోగులు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి? ఎటువంటి సమస్యలు అంటే లాస్ట్ టీత్ పన్ను పుచ్చిపోవడం వలన జనరల్గా దానికోసము జరుగుతుంది. దాని తర్వాత ఫేషియల్ ట్రామా గురించి జరుగుతుంది, క్లెఫ్ట్ అండ్ క్రేనియోఫేషియల్ సర్జరీ గురించి జరుగుతుంది. తర్వాత ఆంకాలజీ గురించి కూడా జరుగుతుంది, హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ. ఓరల్ క్యాన్సర్ గురించి కూడా ఇనిషియల్ డయాగ్నోసిస్, దాని తర్వాత ట్రీట్మెంట్. ఇప్పుడు నార్మల్గా ఏదైనా పళ్ళకి సంబంధించి కానీ మీరు చెప్పినట్లు ఈ ఓరల్ ట్రామాకి సంబంధించి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు డెంటల్ క్లినిక్కి వెళ్తారు. అవును. సో డెంటల్ క్లినిక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే చికిత్స ఏదైతే ఉంటుందో ఆ చికిత్స తర్వాత మీ రోలు ఉంటుందా, లేదా ఈ రోగి సీక్వెన్స్ అంటే రోగి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ క్రమంలో మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది? అవును. ఇప్పుడు డెంటల్ పరంగా అయితే ఈ మన కింద దవడ ఎముకలో, పై దవడ ఎముకలో
లాస్ట్ టీత్ ఉంటాయి, ఇంపాక్టెడ్ టీత్ అని. సో జనరల్గా వాటి నొప్పి కోసం వెళ్తే, వాటి ఇన్ఫెక్షన్ కోసం వెళ్తే అప్పుడు ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ని పిలువబడడం జరుగుతుంది. ఆర్ ఏదైనా డికేట్ టీత్ ఉన్నా కానీ ఉంటే అప్పుడు పిలవడం జరుగుతుంది. సో డెంటిస్ట్ దగ్గరికి దానికోసం పిలుస్తారు. తర్వాత అది కాకుండా ఏదన్నా వైట్ ప్యాచ్ లేదంటే ఏదన్నా అల్సర్, నోట్లో అల్సర్, సో దానికోసం కూడా బయాప్సీ ఏమైనా చేయాలన్నా లేకపోతే డయాగ్నోసిస్, ఇనిషియల్ డయాగ్నోసిస్ కోసమైనా వాళ్ళు పిలుస్తారనమాట. అదే కాకుండా ఫేషియల్ ట్రామా జరుగుతుంది, ఏదైనా ట్రామా కానీ, ఏదన్నా డెంటల్ సిస్ట్స్ ఉంటాయి, యాబ్సెసెస్ ఉంటాయి, దాని తర్వాత ఫేషియల్ స్వెల్లింగ్ ఉన్నా కానీ, నెక్ స్వెల్లింగ్ ఉన్నా కానీ. సో ఇనిషియల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నోటికి సంబంధించి ఇప్పుడు కింద దవడ అయినా పై దవడ అయినా ఏదైనా చిన్న స్వెల్లింగ్ ఉన్నా కానీ, నొప్పి ఉన్నా కానీ, డెంటిస్ట్కు తెలియకపోతే, అర్థం కాకపోతే పిలుస్తారు. అప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వాళ్ళు రెఫర్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారంటే సర్జరీ చేస్తారా లేదా ఇంకేదైనా ప్రొసీజర్స్ చేస్తారా, ఏమేం చేస్తారు? ఇప్పుడు దంతం అనుకోండి, లాస్ట్ టీత్ ఇంపాక్టెడ్ టూత్, అది తీసేస్తాం, సర్జరీ చేసి తీసేస్తాం. ఇప్పుడు నోట్లో పుండు అనగా ఎందుకు ఆ పుండు వచ్చింది ఫస్ట్ దాన్ని చూడాలి. అంటే షార్ప్ టీత్ ఉండడం వల్ల కూడా రావచ్చు. కొంతమందికి డెంచర్స్ ఉంటాయి, డెంచర్స్ నాలుకకు కానీ బుగ్గకు కానీ రాసుకోవడం వల్ల రావచ్చు. తర్వాత కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, బయటికి ఏం కనపడదు, లోపలలోనే స్వెల్లింగ్ ఉంటుంది. సో దాని డయాగ్నోసిస్కి అయినా, కొన్ని ఇమేజింగ్ అయినా, ఎఫ్ఎన్ఏసి అన్నా, అంటే చిన్న సూది పరీక్ష అన్నా, లేదంటే బయాప్సీ అయినా చేయడం జరుగుతుంది. సో ఆ విధానంగా ట్రీట్మెంట్ ప్లాన్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత వాళ్ళకి మీరు అది సర్జరీ చేయాలన్నా లేదా వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా అన్నది డిసైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మాక్సిలోఫేషియల్ సర్జన్ అంటే కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. ఒకవైపు ప్లాస్టిక్ సర్జన్ రోలు ఒకటి ఉంటుంది, లేదా ఈ మధ్యకాలంలో ఈ కాస్మెటాలజీకి సంబంధించి కాస్మెటిక్ సర్జన్స్ వీళ్ళు. సో ఈ మాక్సిలోఫేషియల్ సర్జన్కి వీళ్ళకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏమిటి? మాక్సిలోఫేషియల్ సర్జన్ అనగా తనకు నోటి హెడ్ అండ్ నెక్ అనమాట, దాని గురించి పర్సనలైజ్డ్ 3 years ట్రైనింగ్ జరుగుతుంది. సో నోట్లో ఉన్న అవయవాలు, దంతంకి సంబంధించిన కానీ, గొంతులో కానీ, మెడలో కానీ, దవడ ఎముకలు కానీ, సో వాటి గురించి ట్రైనింగ్ బాగా అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ద కరికులం అవుతుంది అనమాట. చాలా మటుకు ఓవర్లాప్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్గా కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ మల్టీ డిసిప్లినరీ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఈఎన్టీ చేసి ఆంకాలజీ చేయడము, ఆర్థో చేసి ఆంకాలజీ, యూరాలజీ చేసి ఆంకాలజీ. సో ఈ మల్టీ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, సూపర్ స్పెషలైజేషన్లో కూడా మల్టిపుల్ సూపర్ స్పెషలైజేషన్స్, అలానే మీరు ఎండిఎస్ చేసి డెంటల్ సర్జరీలో మాస్టర్స్ చేసి హెడ్ అండ్ నెక్ వైపు వస్తున్నారు. అంటే ఈ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీలో ఈ మీ రోల్ ఏముంటుంది? అంటే ఈ 2 స్పెషలైజేషన్లో ఉండడం వల్ల మీ రోల్ ఏముంటుంది? మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ప్లాన్లో మీ పార్టిసిపేషన్ ఉంటుంది? ఓరల్ ఆంకాలజీ పరంగా పార్టిసిపేషన్ ఉంటుంది, ఓన్లీ ఓరల్ క్యాన్సర్ పరంగా. వేరే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కన్నా ఓరల్ ఆంకాలజీ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్, బుగ్గకు సంబంధించిన క్యాన్సర్, దవడకు సంబంధించిన క్యాన్సర్, వాటి ట్రీట్మెంట్కు, దాని తర్వాత పండ్ల విషయంలో, పండ్లు తీసేయడంలో, పండ్లు ఉంచడంలో, ఎన్ని పండ్లు తీసేయాలా క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్పుడు, పండ్లు ఏవి ఉంచాలా, ఏవి ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతాయి, దవడ ఏ విధానంగా తీస్తే తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయడానికి వీలు పడుతుంది, రీకన్స్ట్రక్షన్ అయినాక అంటే తీసిన దవడ మళ్ళీ పెట్టి రీకన్స్ట్రక్షన్ అయినాక ఇంప్లాంట్స్ పెట్టే అవకాశాలు ఎలా ఉంటాయి,
సో అవన్నీ చూడడానికి మా రోల్ ఉంటుంది. హెడ్ అండ్ నెక్ ఆంకాలజీలో. అవును. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అంటేనే సాధారణంగా ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు. మరి ఈఎన్టీ స్పెషలిస్ట్ చేసేదానికి మీరు చేసేదానికి అంటే వాళ్ళ రోల్ ఏముంటుంది, మీ రోలు ఏముంటుంది? ఈఎన్టీ స్పెషలిస్ట్ అనగా అంటే వాళ్ళు మోర్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్ అంటే లారింగ్స్, దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ అండ్ ఓరల్ ఆంకాలజీ కూడా చేస్తారనమాట. ఇప్పుడు మాకు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో థ్రోట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు ఎక్స్పోజర్ కానీ అంటే దాని కరికులంలో అది దాని ట్రైనింగ్ కానీ ఉండదు. సో కానీ ఫెలోషిప్, హెడ్ అండ్ నెక్ ఫెలోషిప్ చేస్తే, సో హెడ్ అండ్ నెక్ ఫెలోషిప్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్లో వీటి గురించి చెప్పడం జరుగుతుంది. అంటే నాకు అర్థమైంది హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ విభాగంలో అంటే తల భాగానికి, గొంతు భాగానికి సంబంధించి వచ్చే క్యాన్సర్లకు సంబంధించి డీల్ చేసేటప్పుడు ఈ గొంతు భాగానికి లేదా మన స్వరపేటిక, ఈ అర్ణవాహిక, థైరాయిడ్ వీటికి సంబంధించి ఈఎన్టీ వాళ్ళ రోల్ ఉంటుంది. ఈ దంతాలకు సంబంధించి, దవడలకు సంబంధించి ఏదైతే క్యాన్సరు వస్తుందో ఆ ఏరియాకి సంబంధించి మీ రోల్ ఉంటుంది. ఇక మెదడుకు సంబంధించి న్యూరో ఆంకాలజీ రోల్ ఉంటుంది. సో ఒక్కోసారి రోగికి వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు మరీ ఇంత మైక్రో లెవెల్లో స్పెషలైజేషన్ వెళ్తున్నప్పుడు నాకేదైనా ఒక ఇబ్బంది వచ్చింది, దాన్ని క్యాన్సర్ అన్నారు. ఆ క్యాన్సర్ అన్న తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ప్రధానంగా సమస్య వస్తుంది. ఇప్పుడు మనం చెప్పడానికి బ్రాడ్గా హెడ్ అండ్ నెక్ అనేది చెప్పినా కూడా మళ్ళీ దాంట్లో సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఈ సబ్ డివిజన్స్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ సబ్ డివిజన్స్ ఇలా ఏర్పడడం వల్ల ఏర్పడే ప్రయోజనాలు ఏమిటి? ఇప్పుడు ఈ సబ్ డివిజన్స్ ఏర్పడడం వలన అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నోట్లో పుండు వచ్చింది, ఫస్ట్ డెంటిస్ట్ చూస్తాడు, తర్వాత ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ చూస్తారు. ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఏం చేస్తారు, ఇప్పుడు ఆంకాలజీ ట్రైనింగ్ కాకపోతే అంటే మోర్ అండ్ ఫెలోషిప్ కాకపోతే, ఫెలోషిప్ అన్నా లేకపోతే హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ ట్రైనింగ్ కాకపోతే తనకున్న నాలెడ్జ్ బట్టి అక్కడ వరకు బయాప్సీ చేస్తారు. బయాప్సీ చేసి అడ్వైజ్ ఇస్తారు, ఎట్లా ఏంటి చేస్తుంటే కరెక్ట్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే కరెక్ట్ ఉంటుంది. తను హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్కి రెఫర్ చేస్తారు. సో హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, అంటే అన్ని అవయవాలకు, థ్రోట్కి, థైరాయిడ్కి, అన్నవాహికకు, స్వరపేటికకు, ఓరల్ ఆంకాలజీకి, ఓరల్ క్యాన్సర్కి. సో తనకు అన్ని ఎక్స్పోజర్స్ ఉంటాయన్నమాట హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్. అలాగే ఇప్పుడు ఈఎన్టీ, సో స్వరపేటిక ప్రాబ్లంతో వెళ్తారు, సో ఎగ్జామిన్ చేస్తారు, చేసి బయాప్సీ చేయడం అన్నా, లేకపోతే కొన్నిటికి బయాప్సీ చేయకుండానే డైరెక్ట్గా రెఫర్ చేస్తారు. ఎందుకంటే వాటి మేనేజ్మెంట్ వేరు ఉంటుంది. సో పూర్తిగా మత్తిచ్చి బయాప్సీ చేయడమా, లేకపోతే ఆంకాలజిస్ట్ మేనేజ్మెంట్ కూడా వేరు ఉంటుంది. ఇప్పుడు కొన్ని థ్రోట్లో, స్వరపేటికలో వచ్చే క్యాన్సర్స్ ఒకటేసారి తీసేయచ్చు, బయాప్సీనే ఎక్సిషన్ లాగా చేసేసి ట్రీట్మెంట్ దాంతో అవుతుంది. సో ఆ డెసిషన్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్టే తీసుకోగలుగుతారు. సో తన దగ్గర రావడం వలన అడ్వాంటేజ్ అవుతుంది, ముందే దాన్ని బయాప్సీ చేయకపోవడం వలన. సో అలానే నోట్లో పుండు ఉండడం వలన ఇప్పుడు కొన్నిటికి షార్ప్ టీత్ వలన రావచ్చు, కొన్నిటికి క్యాన్సర్ వలన కూడా ఉండొచ్చు. సో అలాంటిది హెడ్ అండ్ నెక్ ఇప్పుడు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ చూసి తనకు డౌట్ ఉంది అంటే హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ దగ్గర పంపిస్తే సో తను డిసైడ్ చేస్తారు అబ్జర్వేషన్లో పెట్టాలన్నా లేకపోతే టీత్ వలన వచ్చిండొచ్చా. ఎందుకంటే ఎక్స్పోజర్ ఉంటుంది, వైడ్ ఎక్స్పోజర్ ఆఫ్ అన్ని పేషెంట్స్ చూడడము, కండిషన్స్ చూడడము, సిచ్యువేషన్స్, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడము, ప్లానింగ్ అదంతా జరుగుతుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ క్యాన్సర్ చికిత్సలో ఈ అవయవాలకు అనుగుణంగా ఏదైతే స్పెషలైజేషన్ ఉందో దాని మీద పట్టు ఉండి ఆంకాలజీ చికిత్స మీద ఏదైతే పట్టు వస్తుందో దానివల్ల మనకి ఈరోజు ఆ చికిత్స అందించడం సులువవుతోంది. ఆ చికిత్సను
ఇవ్వడం ద్వారా రోగిని సేవ్ చేయడానికి సులువు అవుతుంది. అవును. ఇదే జరుగుతుంది కదా. అదే జరగాలి. ఎందుకంటే ఆ గతంలో 10 ఏళ్ల క్రితం వరకు తీసుకున్నా మనకి ఇంత సబ్ స్పెషలైజేషన్ లేదు. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అని ఉండేది. కానీ ఈరోజు సర్జికల్ ఆంకాలజీలో ఈ సబ్ స్పెషలైజేషన్స్ ఏవైతే వచ్చాయో, కానీ ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సర్జరీ మీరు అన్నట్లు అది ఓరల్, అది మన అన్నవాహికో లేదా స్వరపేటికో లేదా ఈఎన్టీకి. సో దాంట్లో ఆ టీంలో ఈఎన్టీ సర్జను, ఆంకాలజిస్టు వీళ్ళందరూ ఉంటారు. ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఏదైతే జరుగుతోందో, ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో వీళ్ళందరూ కలిపి చేయడం ఏదైతే జరుగుతుందో, దానివల్ల ఏమి మనకి పెద్దగా డెసిషన్ మేకింగ్లో ఇబ్బందులు కానీ, లేదా పేషెంట్కి మంచి జరగడంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం? దానివల్ల అడ్వాంటేజే ఉంటుంది పేషెంట్కు, డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది అన్ని కండిషన్స్. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ అనగా ఓరల్ ఆంకాలజీ, ఈఎన్టీ అన్నీ కలిసి ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి పేషెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం కాదు. అంటే ఇందాక చెప్పినట్టు దవడెంక తీసేసి మళ్ళీ దవడెంక పెట్టి దానికి ఇంప్లాంట్స్ చేయవచ్చా లేదా, ఆ డెసిషన్ మేకింగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఏ పనులు తీయాలా అంటే ఎలా తీయాలి, ఇప్పుడు పనులు తీయడం కూడా ఇలాగంటే అలాగా తీయకూడదు. ఏదన్నా ఇప్పుడు పనులు తీయడంలో, ఇప్పుడు జనరలీ స్టేజ్ 4 క్యాన్సర్ అనుకోండి, పనులు తీయడం వలన దాన్ని చిన్న చిన్న పీసెస్ వదిలేస్తారు కొన్నిసార్లు, రూట్ స్టమ్స్ అంటాం. తర్వాత పేషెంట్ రేడియేషన్ తీసుకుంటారు. ఒకవేళ ఆ రేడియేషన్ తీసుకోవడం వలన బోన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఈ రూట్ స్టమ్స్ అనేటివి, డెంటల్ పీసెస్ ఏవైతే మిగులుతాయో వాటి వలన ఇన్ఫెక్షన్స్ రావచ్చు. జనరల్గా మనకు ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే తగ్గిపోతుంది, ఎందుకంటే మన చుట్టూ బ్లడ్ సప్లై బాగుంటుంది. కానీ రేడియేషన్ ఇచ్చిన బోన్కి బ్లడ్ సప్లై ఉండదు, తగ్గిపోతుంది. సో దానివల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ తగ్గదు. అది తగ్గకపోతే బోన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ కావడం వలన కంటిన్యూస్ బోన్ ఇన్ఫెక్ట్ అవుతానే ఉంటుంది, ఇన్ఫెక్షన్ తగ్గదు. సో ఈ ఎక్స్పోజర్ కానీ ఈ నాలెడ్జ్ కానీ మనకు ఎక్స్పీరియన్స్ వల్లనే వస్తుంది. ఆంకాలజీలో పనిచేయడం వలన ఇప్పుడు ఆంకాలజీలో పనిచేయడం వలన దాని డిసడ్వాంటేజెస్, దాని అడ్వాంటేజెస్ తెలుసుకుంటే కానీ మనం పేషెంట్కు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేము. ఇప్పుడు అంటే దాని అర్థం, మనము రోగి ఎవరైనా మమ్మల్ని అడిగినప్పుడు మనం సలహా ఇవ్వాల్సి వస్తే, అందరూ అంటే ఒక వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాల వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, అంటే కాంప్రహెన్సివ్గా క్యాన్సర్కు సంబంధించిన అన్ని విభాగాలు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చా? ఎందుకంటే సాధారణంగా పేషెంట్లు ఏం చేస్తుంటారంటే, ముందు ఇప్పుడు పళ్ళకి ప్రాబ్లం వచ్చిన డెంటిస్ట్ దగ్గరికి, లేదా వేరే ప్రాబ్లం వస్తే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి, డెంటల్ సర్జన్కో లేదా వేరే ఇతరత్ర సర్జన్కో పంపించడం జరుగుతుంది. వాళ్ళు అది క్యాన్సర్ అని సస్పెక్ట్ చేసి దాని మీద వాళ్ళు బేసిక్ టెస్ట్లు అవి చేసి మళ్ళా అదే విభాగం వాళ్ళు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం మనం సాధారణంగా చూస్తుంటాం. అటు తర్వాత అది కాకపోతే ఆంకాలజీ వైపు వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఏమవుతుంది అని అంటే, అతను వ్యాధి ముదిరిన తర్వాత మన దగ్గరికి వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రోగులకి, అంటే ఒకవేళ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేస్తే వాళ్ళకి మనం ఇచ్చే మొట్టమొదటి సలహా అంటే, మీ జనరల్ ఫిజిషియన్, బేసిక్ ఫిజిషియన్ చూసిన తర్వాత, సస్పెక్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ ఫెసిలిటీకి వెళ్ళడం వల్ల అతనికి లాభాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చా? అవునండి, కాంప్రహెన్సివ్ ఫెసిలిటీ, కాంప్రహెన్సివ్గా లాభాలు డెఫినెట్గా పేషెంట్కి లాభం ఉంటుంది కాంప్రహెన్సివ్ ఫెసిలిటీకి వెళ్తేనే. ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది పేషెంట్కి డెఫినెట్గా అడ్వాంటేజ్. ఈ కాలంలో, ఇప్పటి కాలంలో అయితే
మల్టీడిసిప్లినరీ అప్రోచే అడ్వాంటేజ్ అవుతుంది. అంతేగాని 4 హాస్పిటల్స్ తిరిగి 4 చోట్ల 4 ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళేదానికన్నా కూడా సస్పెక్ట్ చేసినప్పుడు కాంప్రహెన్సివ్ ఫెసిలిటీకి వెళ్ళడం మంచిది. సో ఇప్పుడు సపోజ్ ఒక రోగి మన హెడ్ అండ్ నెక్ విభాగానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు ఓరల్ క్యాన్సర్ అని తేలింది. సో ఈ ఓరల్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ రావడానికి ఇప్పటికీ మనకు ఖచ్చితమైన కారణాలు తెలియదు. వచ్చిన తర్వాత మనం అతని మీద ఎటువంటి పరీక్షలు చేస్తాము, చేసి వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తాం? ఎగ్జాంపుల్గా నాలుక మీద పుండు వస్తుంది. సో దానికి హిస్టరీ తీసుకుంటాము. మోర్ దెన్ 3 వీక్స్ పుండు ఉందనుకోండి, 2 to 3 వీక్స్ పుండు అనుకోండి. సో ఎగ్జామిన్ చేయాలి, నోట్లో అంతా ఎగ్జామినేషన్ చేయాలి. ఏమైనా పనులు గుచ్చుకుంటున్నాయా, దాని తర్వాత హిస్టరీలో తనకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, ఎందువలన వచ్చిందో పుండును క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి. పుండును ఇప్పుడు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట, గట్టిగా ఉందా లేదా, మెత్తగా ఉందా, సో దాని చుట్టూ గట్టిగా ఉందా, అల్సర్ బేస్ అంటాం, అల్సర్ బేసు, ఇండ్యురేషన్ అవన్నీ ఉంటాయి. సో అవి చూసిన వెంటనే మనకి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఫస్ట్ బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాన్సర్ అని వచ్చిందనుకోండి, అప్పుడు దానికి సర్జరీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ అని రాలేదనుకోండి, సో అప్పుడు మనకు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. అండ్ అంటే పేషెంట్ను మనం వదిలిపెట్టకూడదు, తనను అబ్జర్వేషన్లో 2 to 3 వీక్స్ తర్వాత మళ్ళీ మంత్లీ వన్స్ అట్లా చూస్తూ ఉండాలి. ఏదైనా కారణం ఉండవచ్చు. సో ఒకవేళ నేను చెప్పినట్టు ఏదైనా షార్ప్ టీత్ గుచ్చుకుంటుందని అనిపించింది అనుకోండి, అదే మూమెంట్లో ఆ పన్ను కూడా తీసేయడమో, లేకపోతే డికే అయితే దానికి పన్నుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నా, లేకపోతే స్మూత్ అని చేయడం అన్నా, ఆ ఎడ్జ్ స్మూత్ చేయడం అన్నా అది చేయాలి. సో అది చేయడం వలన తగ్గుతుందా అల్సర్ లేదా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో బయాప్సీ చేసిన తర్వాత చేయకపోయినా కానీ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బయాప్సీ చేసి క్యాన్సర్ అని దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ మనం ముందు ప్రయారిటీ ప్రకారం మీరు చెప్పినట్లు సర్జరీ మనం ట్రీట్ చేస్తాం. సర్జరీలో సాధారణంగా హెడ్ అండ్ నెక్ పేషెంట్స్కి దవడకి సంబంధించి కానీ, నోటికి సంబంధించి, ఈ దంతాలకి సంబంధించి కానీ ఈ అవయవాలు తీసేయడం మనం చూస్తూ ఉంటాం. తీసేసి మళ్ళీ అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఒక్కోసారి ఆ ఫేషియల్ డిఫార్మేషన్ ఏదైతే జరుగుతుందో, అంటే మనం ఈ సర్జరీ చేసేటప్పుడు ఈ డిఫార్మేషన్ రాకుండా ఎంతవరకు ప్రయత్నిస్తాము, లేదా మన ప్లానింగ్ ఎలా ఉంటుంది? అంటే తీసేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఏం చేస్తాము? ఇప్పుడు క్యాన్సర్ అన్నాక చుట్టూ 1 సెంటీమీటర్ అన్నా తీసేయాల్సి వస్తుంది. మనం ఏది అడ్డొచ్చినా తీసేయాల్సి వస్తుంది. సో ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉండే పుండుని, క్యాన్సర్ని మనం పేషెంట్కు కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనుకోండి, అంటే తన ఫేస్ చేంజ్, దవడపోవడము, మింగడానికి మాట్లాడడానికి కష్టం కావడము, పండ్లు వెళ్ళిపోవడము, సో అప్పుడు ప్రాపర్గా పేషెంట్కు ప్రీవియస్ పేషెంట్ ఫోటోగ్రాఫ్స్, ప్రీవియస్ వీడియోస్, అంటే మోటివేట్ చేయడం వల్ల పేషెంట్కు మోటివేషన్ ఇచ్చే కౌన్సిలింగ్. ఎందుకంటే ఖచ్చితంగా తీసేయాలి, మనము డిజీజ్ తీసేయడంలో కాంప్రమైజ్ చేయకూడదు. కానీ షేప్ చేంజ్ అవుతుండే ప్రీవియస్ పేషెంట్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, అవన్నీ చూస్తే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. అంటే దీంతో నా జీవితం అయిపోలేదు, నేను ముందుకు వెళ్ళగలను, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే చాలా మటుకు పర్సెప్షన్, పేషెంట్ ఎలా పర్సీవ్ చేస్తాడు, నేను ఎలా ఉంటాను, సో అది మనము పేషెంట్కు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మోటివేట్ చేయగలిగితే వ్యాధి లేనంత వరకు మంచిదే, ఎలాగైనా బతికేయచ్చు, పని చేయవచ్చు. సో అలాగని పేషెంట్ మోటివేట్ అయినాడంటే, సో ఇది సెకండ్ స్టెప్ తీసుకుంటుంది, ఎలా కనపడతాను, ఏమవుతుంది. సో పేషెంట్ కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలిగినాడంటే చాలది. ఎందుకంటే ఈ
నివారణలో వ్యాధి తీసేయడంలో మనం కాంప్రమైజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ అనేది శరీరంలో ఉండకూడదు. దాన్ని తీసేయడం అన్నది మొదటి ప్రాధాన్యత. దానివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ సర్వైవల్ రేటు పెరుగుతుంది కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, తదుపరి ప్రయారిటీ మనం ఎంతవరకు అవయవాల్ని కాపాడొచ్చు, ఏమిటి ఏ విధానంగా కాపాడొచ్చు తదుపరిది మనం తర్వాత. అంటే ఫస్ట్ ప్రయారిటీ సేవింగ్ ద లైఫ్, ఎక్స్టెండింగ్ ద లైఫ్. సో ఇది చేసిన తర్వాత, ఇప్పుడు శస్త్రచికిత్స చేసిన తర్వాత చాలా మంది క్యాన్సర్ రోగుల్లో మనం రేడియేషన్, కీమో ఇవ్వమని కూడా సజెస్ట్ చేస్తాం. అంటే రేడియేషన్, కీమో ఇవ్వమనడానికి గల కారణాలు ఏముంటాయి? అంటే ఏ పరిస్థితుల్లో మనం రేడియేషన్, కీమోకి సజెస్ట్ చేస్తాం? ఆపరేషన్ అయినాక ఒక 1 వీక్లో రిపోర్ట్ వస్తుంది, ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అంటే నాలుక క్యాన్సర్ అనుకోండి, నాలుక భాగం తీసేయడము, మెడలో కూడా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, గడ్డలన్నీ తీస్తాం. సో వాటన్నిటినీ టెస్టింగ్కి పంపిస్తాం. సో వాటి వలన వ్యాధి గుణం ఎలాంటిది, అంటే నర్వ్స్ వలన పోతుందా, లేకపోతే ఇన్వేసివ్గా ఉందా, అంటే సో ఎలా ఉంది, అంటే చిన్నదా పెద్దదా, దాన్ని బట్టి రేడియేషన్ ఇవ్వాలన్నా వద్దా, కీమోథెరపీ ఇవ్వాలన్నా వద్దా తెలుస్తుంది మాకు. ఎందుకంటే రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవసరం ఉంటేనే ఇవ్వాలా, అండ్ ఆ రిపోర్ట్ను బట్టి మనకు తెలుస్తుంది ఎలా ఇవ్వాలనా లేదా, ఈ వ్యాధికి ఈ స్టేజ్కు ఇవ్వాలనా లేదా అని తెలుస్తుంది. అంటే క్యాన్సర్ ఇంకెక్కడైనా వెళ్ళుందా, వేరే చోట ఎఫెక్ట్ చేస్తుందా, ఇవి పరిశీలించిన తర్వాత మనం రేడియేషన్. అలా కాదు, క్యాన్సరు దాని గుణం, అంటే ఇప్పుడు దాని అగ్రెసివ్ నేచర్ ఉందా, లేకపోతే మెడలో గడ్డలకు ఉందా, స్ప్రెడ్ అయిందా, నరాల మీద పోతుందా, బ్లడ్ వెసల్స్లో ఉందా, సో తీసిన భాగంలో, సో అది తెలిస్తే మనకు దానికి రేడియేషన్ ఇవ్వాలన్నా కీమోథెరపీ ఇవ్వాలన్నా తెలుస్తుంది. ఇంకొక ప్రశ్న, ఓరల్ క్యాన్సర్స్కి సంబంధించి రీఅక్కరెన్స్ రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. అంటే ఎందువల్ల రీఅక్కరెన్స్ రేట్ ఎక్కువగా ఉంది, ఎంత త్వరగా అది మనం చికిత్స చేసిన తర్వాత తిరిగి రావడానికి, అంటే రోగి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ ఆ పీరియడ్ని జాగ్రత్తగా ఆయన పరీక్షించుకుంటూ ఉండదు? జనరల్గా ఇప్పుడు స్టేజ్ 1 అనుకోండి, 80% ఛాన్స్ లేదు మళ్ళీ రావడానికి. అంటే ఒక 10 to 20% ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 4 అనుకోండి, స్టేజ్ 4 అన్నా స్టేజ్ 3 అని అనుకోండి, 50 to 60% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ తిరిగి రావడానికి. సో జనరల్గా రోగి తనకు వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండాలి. రెగ్యులర్గా వచ్చి చూపించుకుంటూ ఉండాలి. అంటే మనం ఛాన్స్ చూసుకుంటున్నాం, 80% రాదు మనకు. సో మనం ఎప్పటికీ మనం 80%లోనే ఉన్నాము అనుకునే ముందుకు వెళ్ళాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. సో లైఫ్లో ఏది 100% కాదు. సో దీనివల్ల రెగ్యులర్గా చెకప్కి రావడం, ఏదన్నా వచ్చినా కానీ త్వరగా దాన్ని గమనించి త్వరగా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బెస్ట్ ఎప్పటికైనా కానీ. సో ఆల్మోస్ట్ అప్ టు 5 years వరకు రెగ్యులర్గా వస్తూ ఉండాలి పేషెంట్ చెకప్కి. ఫాలోఅప్ చేసుకోవాలి. చివరి ప్రశ్న అండి, నార్మల్గా ఓరల్ క్యాన్సర్స్ అనగానే బేసిక్గా టొబాకో భారతదేశంలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించడం వల్ల ఎక్కువగా వస్తుంది అనేది ఒక ప్రధానమైన కారణం. ఇది నిజంగా ఇది టొబాకో ఉత్పత్తుల వినియోగం కారణంగా మనకు ఎక్కువగా కనిపిస్తోందా? వీటిల్ని వినియోగించడం అంటే ఒకవేళ అదే అభిప్రాయం అయితే దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఒకవేళ టొబాకో ప్రోడక్ట్స్ వలన వస్తుందని అంటే ఛాన్స్ ఎక్కువ ఉంది, టొబాకో ప్రోడక్ట్స్ తీసుకోవడం వలన రావడము క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. దాంట్లో ఇప్పుడు టొబాకో ప్రోడక్ట్స్ వాటిలో కార్సినోజన్స్ అంటారు, ఆ కార్సినోజన్స్ ఉన్నాయని ప్రూవ్ అయింది. సో దానివల్ల వస్తుందని చెప్తారు. ఇప్పుడు మనం డెఫినెట్లీ స్మోకింగ్ ఇవన్నీ కారణాలుగా తీసుకుంటారు. కానీ ఈ కాలంలో నాన్ స్మోకర్స్కు కూడా ఎక్కువ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇదే కాస్ అని
చెప్పలేరు. కానీ ఇప్పుడు టొబాకో యూస్, టొబాకో ప్రోడక్ట్స్, నాన్ చూవబుల్ టొబాకో, నాన్ చూవబుల్ టొబాకో, వాటి వలన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కార్సినోజన్స్ ఆ ప్రోడక్ట్స్లో ఉన్నాయి కాబట్టి వస్తుందని చెప్తారు. అంటే ఏవైతే కార్సినోజెనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ మంచి జీవన విధానం, మంచి ఆహారం, మంచి వ్యాయామం ఇవి చేస్తూ ఉంటే మనకి ఈ క్యాన్సర్ అక్వైర్ చేయడానికి గల అవకాశాలని మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ దురదృష్టవశాత్తు వస్తే ఒక మంచి నిపుణుడిని సంప్రదించి అందులోనూ ఒక మంచి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీకి వెళ్ళగలిగితే వాళ్ళకి సులభంగా దాన్ని డయాగ్నోస్ చేయగలము, డిటెక్ట్ చేయగలము, ట్రీట్మెంట్ ఇవ్వగలం. క్యాన్సర్లో మనకు తెలిసినంత వరకు ఎర్లీ డిటెక్షన్ ఇట్ సేవ్స్ ద లైఫ్. సో ఈ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఫోకస్డ్ అప్రోచ్ చేయడానికి మనకి వీలవుతుంది. పేషెంట్కి మరింత ఎక్కువ ట్రీట్మెంట్ అంటే కేర్ ఇవ్వడానికి కూడా వీలవుతుంది. ఇదండి ఈరోజు మన జీవన సంజీవని కార్యక్రమంలో ఈ సబ్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో ఆంకలాజికల్ ట్రీట్మెంట్లో ఏదైతే ప్రతి అవయవానికి సంబంధించి ఒక ప్రత్యేక విభాగం ఏదైతే ఈ మధ్య కాలంలో ఆధునిక వైద్య శాస్త్రంలో భాగంగా వస్తుందో దాంట్లో ఒక ఓరల్ అండ్ మ్యాక్సోఫేషియల్ సర్జన్ యొక్క పాత్ర, వాళ్ళు ఎటువంటి చికిత్సకు క్యాన్సర్కి సంబంధించిన చికిత్సను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, ఎలా వాళ్ళు ఈ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ విభాగంలో చికిత్సలో ఈ రోగికి అందించే ఒక ఫోకస్డ్ అప్రోచ్కి దోహదపడుతున్నారు అన్న విశేషాలు మనం తెలుసుకుందాం. నేటి ఈ జీవన సంజీవని కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు పిఎంసి ప్రేక్షకులకు సెలవు.